పాత నిబంధన గ్రంథంలో హగ్గై 2:19 నాతో పాటే మీరందరూ కలిపి చదవండి. కొట్లలో ధాన్యమున్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయినదా? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. మరి అయితే అనే దగ్గర నుంచి మరోసారి చదువుకున్నా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభు యొక్క ప్రసన్నతాశీర్వాదాలను మనం అనుభవించటం హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, మనందరికీ ఆశీర్వాదం అంటే ఎంతో ఇష్టం. ఎవరమైనా సరే ఆశీర్వదింపబడాలని కోరుకుంటాం. మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నా, ప్రార్థించినా, ఆయన ఇంటికి సాగినా మనం ఆశీర్వదింపబడాలి అన్న ఆశతో ఆయన యొద్దకు వస్తూ ఉంటాం. ఇది మొదలుకొని హగ్గై యొక్క ప్రవక్త ఇశ్రాయేలు యూదా వారికి ప్రకటన చేశాడు. వారి ప్రవర్తన సరిచేసుకోనంత వరకు వారికి దీవెనలు కలగలేదు. వారు మార్పు నొందనంత వరకు, వారు ఆలోచించుకోనంత వరకు దేవుడు వారి ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, ఇంకా ధాన్యము, అంజూరపు చెట్లు ఫలింపకయే ఉన్నవి అంటూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రవక్త ద్వారా చెప్తా ఉన్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నిజమైన ఆశీర్వాదం యొక్క విలువ ఇశ్రాయేలీయులు గుర్తించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ఆజ్ఞలు అనుసరించిన వారందరికీ ఆశీర్వాదం. వారెన్నడూ కూడా ఆశీర్వాదం లేకుండా ఉండరు. మరి నూతన సంవత్సరం ఆరంభంలో మనందరం కూడా ఇదే ఆశతో ఆయన దగ్గరికి వచ్చాం. సంతోషంగా నూతన సంవత్సర ఆరంభం 31వ తేదీ రాత్రి గడిచిపోగానే దేవుని సన్నిధిలో నిలిచి క్రొత్త ఏడు మొదలు పెట్టెను, మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను అని పాడాను. ఈ క్రొత్త ఏట ప్రభుని సేవ తత్తరా పడకుండా చేయాలి. ఇంకా ఎక్కువగా ఆయన సేవించి క్రొత్త ఆశీర్వాదాలను అనుభవించాలన్న ఆశతో మనం ఆయనను గణపరుస్తూ వచ్చాం. క్రొత్త ఏడు పాతదెళ్ళి క్రొత్త ఏడు మార్పు వచ్చి క్రొత్త ఏడులో ఉన్నాం. అయితే క్రొత్తగా మనం మారకపోతే క్రొత్త ఏడుకు పాత ఏడుకు మనకి ఏ తేడా ఉండదు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గడిచిపోతుంటుంది. అందుకని మీరు మార్పు నొంది అన్నాడు. ఇంకా చెప్పాలంటే మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిరి అన్నాడు. మరి కొత్త ఏడు ఆరంభంలో ఇది మొదలుకొని నువ్వు ఆశీర్వదింపబడాలని ఆశిస్తున్నావా, లేక పాత సంవత్సరం వల్లనే ఉండాలని కోరుకుంటున్నావా? నిజంగా నువ్వు ఆశీర్వదింపబడాలని కోరుకుంటే ఈ క్రొత్త ఏటనే నీలో మార్పుకు శ్రీకారం చుట్టాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన అంటాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటాడు. అనేక మంది ఆశీర్వదించబడ్డారు ఆయనకు అనుకూలులుగా ఉండి. మరి నువ్వు సిద్ధమా? దేవుడు ఏం చెప్తే అది చేయడానికి నీ మనసును సిద్ధం చేసుకున్నావా? అయ్యా నీ వాక్యమే నాకు శరణ్యం,
నీ దివ్యవాక్యం ఏం చెబుతుందో దాన్ని నేను గ్రహించి నా జీవితంలో దాన్ని అనుసరించి అవలంబించి ఆశీర్వాదం పొందే భాగ్యం ఇమ్మని మనం తీర్మానించుకుంటే ఎంతో ధన్యులమవుతాం. ఎందుకంటే వారి మీదకి దేవుని యొక్క కృప వస్తుంది. వాస్తవానికి ఆయన ఆజ్ఞలన్నీ పాటించాలని మనకు ఆశ ఉంటుంది, కానీ అది మన వల్ల కాదు. 119వ కీర్తనలో దావీదు ఏమన్నాడు? కీర్తనల గ్రంథం 119, ఎంత ప్రయత్నించినా నీ ఆజ్ఞలను అనుసరించాలని నువ్వు మాకు ఆజ్ఞ ఇచ్చావు, కానీ అయ్యా నా ప్రవర్తన స్థిరపడడం లేదు. అది స్థిరపడితే నాకు ఎంత మేలు అని వాపోతున్నాడు. 119వ కీర్తన వచనం 4వ వచనం చదవండి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు నాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ ఆజ్ఞలు నీ కట్టడలు నేను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల నెంత మేలు. నాతో చెప్పండి అందరూ. నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. కానీ ప్రవర్తన స్థిరపడలేకపోతుంది. నేను అనుకుంటున్నాను నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకోవాలని, అయితే అది నా వల్ల కావట్లేదు అంటూ ఉన్నాను. ఆ ఆశే దావీదు యొక్క ప్రవర్తన స్థిరమయ్యేలా దేవుడు చేశాడు, కృపనిచ్చాడు, ధన్యుణ్ణి చేశాడు. ఈనాడు మనం మన అశక్తతను అసమర్థతను ఆయనకు తెలియజేసి అయ్యా నాకు సహాయం చేయి అని మనం వేడుకుంటే తప్పక ఆయన కృప మనకు లభిస్తుంది. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఎందుకు? ప్రభువు వలన నీవు కృపనొందితివి అన్నాడు. నేనిచ్చే ఈ గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించడానికి కృపనొందిన దానవు, దయను ప్రాప్తించుకున్న దానవు, ఇక నీకంత శుభమే. ఆ దినాలలో ఎంతోమంది కన్యకలు యేసును తన గర్భాన మోయాలని వివాహం చేసుకోకుండానే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆయన అందరినీ ఎన్నుకోలేదు, మరియను ఎన్నుకున్నాడు. నిరుపేద కుటుంబం, దీనురాలు, దేవుని పట్ల ఎంతో ప్రేమాసక్తులు కలిగిన బిడ్డ. ఈ దీనురాలి స్థితిని, తన దాసురాలి దీన స్థితిని ఆయన కటాక్షించెను అని చెప్పింది. ఆమె ధన్యురాలైంది. దేవుని చేత కృపనొందిన ఆ తల్లి ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనం. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేసెను. ఇది మొదలుకొని ఇప్పుడే ఆరంభం. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఎంత ధన్యురాలైంది మరియా. ఇది మొదలుకొని అంటే ఆమె ఆశీర్వాదానికి ఆరంభం. ఆమె గర్భం యేసుప్రభును స్వీకరించడంతో జరిగింది. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తును
నీ సొంత రక్షకునిగా నీ హృదయంలో స్వీకరించావా? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి యేసు అని పేరు పెట్టారు. రక్షణ లేకుండా నువ్వు ఎప్పుడూ ధన్యుడో ధన్యురాలు అవ్వలేవు, ఇంకా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేవు. అందుకే ప్రభు ప్రాణం పెట్టిన సంగతి నీ పాపపు ఒప్పుకోలు పశ్చాత్తాపము మనోపూర్వకంగా ఆయన ఎదుట కనపరిచినప్పుడు ప్రభు వలన నీవు కృపనొంది ధన్యురాలు అవుతావు. ఇది మొదలుకొని కనీసం ఈ వత్సరమైనా నువ్వు రక్షణ పొందు, నీ పాపాన్ని విడిచిపెట్టు. ప్రభు అన్ని తరాలలో నిన్ను ధన్యులను చేస్తాడు, అన్ని విషయాలలో నిన్ను ధన్యుని చేస్తాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తన ప్రజలకు సమాధానమిచ్చి బలపరిచి ఆయన తన ప్రజలను ఆశీర్వదించును అన్నాడు. ఎప్పుడైతే నువ్వు పాపపు ఒప్పుకోలు పశ్చాత్తాపముతో ప్రభువుకు తెలియజేస్తావో అప్పుడే ఇది మొదలుకొని నీకు ఆశీర్వాదం కలుగుతుంది. రక్షణాశీర్వాదం, తరతరాలు ఉండే ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారలు రక్షణ పొందుదురు అన్నాడు. మరి కొత్త ఏడు ఇది మొదలుకొని నువ్వు ఆశీర్వదింపబడ్డానికి సిద్ధమా? నువ్వు మార్పు నుండి ప్రభువుకు నీ జీవితం అప్పగిస్తే గొప్ప రక్షణతో ఆయన నిన్ను అలంకరించి తన ఆశీర్వాదంతో నిన్ను నింపుతాడు, ధన్యురాలిగా చేస్తాడు. మరియమ్మకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత మనకు కూడా లభిస్తుంది. ఇది సాధించడం మన వల్ల కాదు, కానీ ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది. ఆయన దయచేత ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం రక్షణానుభవంలోకే కాదు, మన ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ప్రభువుకు సమీపమయ్యే భాగ్యము కలుగుతుంది. ఇది మొదటి విషయం. రెండవది, ఇది మొదలుకొని మనం క్షేమం భద్రత పొందాలి. చూడండి, 121వ కీర్తన, 121వ కీర్తన 8వ వచనం చదవండి. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను ఇది మొదలుకొని ఇప్పటి నుంచి నేను నిన్ను కాపాడుతానంటున్నాడు. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడు. యెహోవా కాపాడకపోతే కావలికాయి వారు మేల్కొని ఉండుట వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, యెహోవా సంఘమును కాపాడని ఎడల, యెహోవా నన్ను కాపాడని ఎడల, యెహోవా నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని కాపాడని ఎడల కావలికాయి వారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మన ప్రయాణాలు అన్నిట్లో ఆయన హస్తం ఉంటుంది. నీకు ముందుగా నేను వెళతాను అన్నాడు. మన పాదాలకు రాయి తగలకుండా దేవదూతలు మనలను ఎత్తి పట్టుకుంటారు. ఇది మొదలుకొని అంటే ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు మన ప్రయాణాలన్నీ శుభం. భయంకరమైన అరణ్యంలో 40 ఏళ్ళు ప్రయాణం చేశారు ఇశ్రాయేలీయులు. వారి కాళ్ళు వాయలేదు, వారి చెప్పులు తెగిపోలేదు. పగలు మేఘస్తంభమై వారికి నీడ ఇచ్చాడు, రాత్రి అగ్నిస్తంభమై వారికి వెలుగిచ్చాడు. ఎంత కృప వారికి చూపించాడు వారి ప్రయాణాలలో. అండ్ ఈ రోజుల్లో ప్రయాణాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే
అసలు ఇంటికి వస్తామన్న గ్యారంటీ కనబడడం లేదు. బస్సు బోల్తాలు పడడం, ట్రైన్ యాక్సిడెంట్లు అవడం, ఏరోప్లేన్లు క్లాష్ అవ్వడం, మరి ఎంత ప్రమాదం. ఆటోలో వెళ్ళిన ప్రమాదమే, బండి మీద వెళ్ళిన ప్రమాదమే, చెప్పనలవి కానీ ఘోరమైన యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి మనకు ఏ గాయం కాకుండా ఆయన కాపాడుతున్నాడంటే ఎంత ధన్యులం. ఆయన మీద ఆధారపడితే నీ రాకపోకల్లో ఆయన ఎప్పుడూ నీకు కాపుదలని ఇస్తాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. బబులోను దేశంలో నుంచి ఎజ్రా ప్రయాణమై వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయ్యా, మాకు, మా ఆస్తికి, మా చిన్నవారికి శుభ ప్రయాణము కలుగునట్లు అనుగ్రహింపుమని ప్రార్థన చేశాడు. వారు క్షేమంగా యెరూషలేముకు వచ్చారు. ఎందుకంటే ఆ ప్రయాణంలో దొంగల భయం ఉంది, క్రూర మృగాల భయం ఉంది. ఆ ప్రయాణం చాలా అపాయకరం, నడిచి రావాలి. విస్తారమైన ఆస్తి లేదంటే వాళ్ళకి ఇచ్చిన విరాళాలు, మందిర సామాన్లు, బంగారం, వెండి వాళ్ళు తీసుకొస్తున్నారు. ఆ ఆహావా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు వారి ప్రయాణాలలో దేవుడు కృప చూపించాడు. భౌతిక ప్రయాణాలే కాదు, మన ఆత్మీయ ప్రయాణం కూడా ఎంతో జాగ్రత్తగా పరలోకానికి మనం చేరాలి. సాతాను తొంగి తొంగి చూస్తూ ఉన్నాడు, ఎక్కడ పట్టుకుందామని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ మన ప్రయాణం యెరూషలేముకు చేరడానికి, పరమ యెరూషలేముకు చేరడానికి మనం మెలకువగా ప్రభు మీద ఆధారపడుతూ ప్రయాణించాలి. ఇది మొదలుకొని అన్నాడు. ఈ క్రొత్త ఏడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటే నీ ప్రయాణాలన్నింటిలో కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు, నేను నడిపిస్తాడు. 125వ కీర్తనలో 3వ సంగతి చూద్దాం. 125 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అన్నాడు. యెరూషలేం అంటే దేవుని సంఘం. అంటే అక్కడున్న యెరూషలేం ప్రాంతంలో ఆ చుట్టూ పర్వతాలు ఉంటాయి. శత్రువు అంత త్వరగా యెరూషలేం మీద దాడి చేయలేడు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా నేను నా ప్రజల చుట్టూ నిత్యము ఉంటానన్నాడు. అంటే దేవుడు కుడి పక్కన ఉండడం ఒక అనుభవం అయితే, దేవుడు ముందు నడవడం ఒక అనుభవం అయితే, ఆయన మన చుట్టూ ఆవరించి ఉండడం మరి ఒక అనుభవం. ఆయన తన ప్రజల చుట్టూ నిత్యము ఉండనన్నాడు. ఎప్పుడు? ఇది మొదలుకొని నువ్వు ఆయనకు అనుకూలమైతే, ఆయన ఇష్టానుసారంగా ఉండాలని ఇష్టపడితే, ఆయన ఆజ్ఞలను అనుసరించాలని ఇష్టపడితే నీ చుట్టూ ఆయన ఆవరించి ఉంటాడు. యోబు చుట్టూ, యోబు ఇంటి చుట్టూ, యోబు కలిగిన దానికి అంతటి చుట్టూ అగ్ని ప్రాకారం వేసిన రీతిగా నీకు అగ్ని ప్రాకారం వేసి కాపాడుతాడు. మన జీవితాల్లో ఏదైనా జరగాలంటే దేవుని అనుమతి ఉండాలి. ఈ మధ్య ఒక పాట పాడుతూ ఉన్నాం, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, ఏదైనా జరిగిందంటే నువ్వు ఆజ్ఞ ఇచ్చావనేగా. యోబు జీవితంలో దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి ఏదో జరిగింది నష్టం, కానీ ఆయన ఆజ్ఞించకపోతే అది జరగదు కదా. తర్వాత నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? కంచెందుకు తీస్తాడు దేవుడు? కొన్ని సందర్భాలు పరీక్షకు తీస్తాడు, కొన్ని సందర్భాలు మన అవిధేయతకు తీస్తాడు. అది మనమే వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి. నన్ను పరీక్షించడానికి కంచె తీశాడా, లేక నేను దేవునికి అవిధేయుడనైనందున ఈ కంచె సాతాను తొలగించాడా అని గుర్తించుకోవాలి. అప్పుడు యోబుకు అనారోగ్యం, అప్పుడు ఆస్తి నష్టం, కష్టం అన్నీ జరిగాయి. ఆ చరణం పాడుకుందాం. అపవాది క్రియలన్నీ కూడా మనకు మేలులు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. పాడనమ్మా.
నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ. గట్టిగా పాడండి, పాడగలిగిన వారు. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మార్చగలవు, నీ నామముకే మహిమ తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమ. తెచ్చుకొందువు. దేవునికి అసాధ్యమైనదేదీయూ లేదు. ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఆయన ఉండును అన్నాడు. శత్రువుకి ఏది కూడా దొరకకుండా మనల్ని భద్రపరిచేవాడు. అక్కడ ప్రయాణాలలో కాపుదలనిచ్చాడు, ఇక్కడ స్థిరంగా ఉన్న స్థలములో భద్రతను అనుగ్రహిస్తున్నాడు. అందుకే దేవునికి మనం లోబడి విధేయత చూపించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచేటువంటి వారంగా ఉండాలి. ఈ సంవత్సరం నీ నిర్ణయం ఏంటి? ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవిస్తానని, ఆయన ఆశీర్వాదం కావాలని నువ్వు ఆశిస్తే, నువ్వు ఆయనకు లోబడ్డావనుకో, విధేయత చూపించావనుకో, ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది మొదలుకొని నిరంతరం నీకు కాపుదలనిస్తాడు. ఇది మొదలుకొని నీ చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా భద్రతను అనుగ్రహిస్తాడు. మార్పు లేకపోతే ఈ సంవత్సరం కూడా నీకు పాత సంవత్సరమే. దేవుని ఆశీర్వాదాలకు దూరం అవుతావు. మొట్టమొదట బాగానే ఉన్నాడు ఒక రాజు. రాను రాను యెహోవా మీద ఆధారపడక మతి తప్పి ప్రవర్తించాడు. ఇక ఆయనకు ఇది మొదలుకొని అన్ని యుద్ధాలే. పోనీ ప్రవక్తలు వచ్చి చెప్పినా బుద్ధి తెచ్చుకొని సరి చేసుకున్నాడంటే అది లేదు. యెహోవా యుద్ధ విచారణ చేయక ఇంకా మనుషుల మీద ఆధారపడ్డాడు, నష్టపడ్డాడు. ఆసా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. యూదా వారిని పరిపాలించాడు. యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు ఎంతో బలపరిచాడు అతన్ని. ఎందుకంటే యథార్థ హృదయులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతర సంచారము చేయుచున్నది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని యెహోవా కనుదృష్టి ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి. ఎందుకు తప్పింది నీ మతి? రాజా, నువ్వు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియలేదా? నువ్వు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగు అన్నాడు. ఎందుకంటే ఒకప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆయనకు గొప్ప విజయం ఇచ్చాడు. అయితే ఇప్పుడు దేవుని మీద ఆధారపడక మనుషుల మీద ఆధారపడ్డాడు. శత్రు చేతులకు నేను నిన్ను అప్పగిస్తాను అంటున్నాడు. 7-8 వచనాలు కూడా చదవండి, మనకు ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది. 2 దినవృత్తాంతాలు 16, 7, 8 వచనాలు. యూదారాజు అయిన ఆసా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను. నీవు నీ దేవుడైన యెహోవా
నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఎవరిని యెహోవాను యెహోవాను ఏం చేయలేదంటే అతను నమ్మలేదు. నమ్ముకొనక. మరి ఎవరిని నమ్మాడు? సిరియా రాజు సిరియా రాజును నమ్ముకొంటివి. నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము ఆ, నీ వశము నుండి తప్పించుకొని నరమాత్రుడు ఎంత బలపరుస్తాడు? మనుషులను నమ్ముకోవడం వల్ల ఏం లాభం? యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. మనుషుల వలన కలిగి సహాయము వ్యర్థము అన్నాడు. ఆసారాజు ఇంతకుముందు వేరొక రాజు విస్తారమైన సైన్యంతో తన మీదికి వస్తే యెహోవాను నమ్ముకున్నాడు, దేవుడు అప్పగించాడు. 8వ వచనంలో బహు విస్తారమైన రథములు, గుర్రపు రౌతులు గల కుషీలు లూబీలును గొప్ప దండై వచ్చిరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి. మరి అప్పుడు నమ్ముకొని విజయం పొందాడే, ఇప్పుడేమైంది నీకు? ఇప్పుడెందుకు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు? ఇది మొదలుకొని నీకు యుద్ధములే జరిగినాయి. నరమాత్రులు ఎంతటి వారు, దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో అతడు గుర్తించలేకపోయాడు. దేవుని వాక్య ప్రకారం ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మనకు ఎన్నో మేలులు చేస్తాడు. పోనీలే ఈ విధంగా ప్రకటించినందుకన్నా ఆశ పశ్చాత్తాపడ్డా, బాధపడ్డా? అవును ప్రభా, నిజమే, నేనప్పుడు నిన్ను నమ్ముకున్నాను, నాకు ఎంతో గొప్ప దీవెన ఇచ్చావు, విజయం ఇచ్చావు. పొరపాటు అయింది ప్రభా, ఇప్పుడు సిరియా రాజుని నమ్ముకున్నాను, నన్ను క్షమించు అన్నాడా? అనలేదు. ప్రవక్తను కొట్టి చెరసాలలో వేయమన్నాడు, హింసించాడు. ఇంకా దేవుని దగ్గర విచారణ చెయ్యలేదు అన్నాడు. దేవుడు అతనికి జబ్బు పుట్టించాడు పాదాలలో. చచ్చిపోయేంత వరకు కూడా ఆ జబ్బు అలాగే ఉండింది. 12వ వచనంలో రాయబడింది, చదవండి. 39వ సంవత్సరంలో పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను, మళ్ళీ మనుషులనే పట్టుకున్నాడు. వైద్యులు ట్రీట్ చేస్తారు, దేవుడు స్వస్థ పరుస్తాడు. వైద్యులు ఎంత మెడిసిన్స్ ఇచ్చినా దేవుడు స్వస్థపరచలేదనుకోండి, ఆ రోగం అలాగే ఉంటుంది. అసలు ఇతను దేవుణ్ణి పట్టుకుంటే చాలు, వైద్యం లేకపోయినా అతడు బాగు అయ్యేవాడు. ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. హిజ్కియా చూడండి, కన్నీటితో గోడ తట్టు తిరిగి ప్రార్థించాడు, దేవుడు అతన్ని స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ను ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత హిజ్కియా కలిగింది. కానీ ఆశ అలా నడవలేకపోయాడు. హృదయం పాపం వలన కఠినపరచబడి మరింత దూరం అయిపోయాడు. ఇక ఇది మొదలుకొని నీకు యుద్ధాలే అన్నాడు. అన్నిటితో పోరాటం ఆయన అనుభవిస్తూ వచ్చాడు. అడి ప్రియులరా, ఇది మొదలుకొని ఈ సంవత్సరం, ఈ 2026వ సంవత్సరం అన్ని తరముల వారు ధన్యులు అనడానికి, ఈ 2026వ సంవత్సరం నువ్వు ఆశీర్వాదం పొందడానికి, ఈ 2026వ సంవత్సరం నువ్వు దీవెన పొందడానికి ఆయన ఆజ్ఞలకు అనుకూలంగా ఉందమ్మా. భద్రత, కాపుదల, ఆశీర్వాదం ఆయన పాద సన్నిధిలో ఉంది. ఆశ వ్యతిరేకంగా నడిచాడు, యుద్ధాలను చూశాడు. ఎప్పుడైతే అనుకూలంగా ఉంటామో ధన్యులం అవుతాము, ప్రతికూలంగా ఉంటామో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటాం. అటు కొత్త సంవత్సరంలో కఠిన హృదయాలతో ఉండొద్దు. మన హృదయాలను మెత్తన చేసుకోవాలి, కన్నీరు విడవాలి, హిజ్కియాలాగా బ్రతుల్లాడుకోవాలి. యుద్ధాలను తప్పించేవాడు దేవుడు, మనల్ని కాపాడేవాడు దేవుడు. ఎప్పుడైతే మనం మంచి తీర్మానంలోకి వస్తామో అప్పుడు దేవుడు మనకు మితిలేని వృత్తియు క్షేమమును కలిగించేటువంటి వాడుగా ఉంటాడు. యెషయా గ్రంథంలో ఆ మాట మనకు కనబడుతుంది. యెషయా గ్రంథానికి రండి, 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. 9వ అధ్యాయం 7వ వచనం. ఇది మొదలుకొని
లేకుండా దానికి మితి లేకుండా, హద్దు లేకుండా, పరిమితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు క్షేమము గలుగును. సర్వకాలము దావీదు సింహాసనం మీద దేవుడే రాజ్యం రాజ్య పరిపాలన చేస్తారన్నాడు. అప్పుడు దేవుని పరిపాలన కింద మనం ఉంటే మనకెంత క్షేమం, ఎంత వృద్ధి కలుగుతుంది. కానీ ఈ సంవత్సరం వ్యర్థంగా పొడగొట్టుకోవద్దు. మంచి తీర్మానంతో ఆయన సన్నిధిలో నుంచి మనం కదలాలి. దేవుని సేవించుటకు ప్రతిష్ఠించుకోవాలి. ఆశీర్వాదాన్ని మనము అనుభవించాలి. క్రొత్త ఏడు మొదలు క్రొత్తగా మన జీవితాలలో దీవెన తీసుకునేటట్టుగా ప్రతిష్ఠించుకోవాలి. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.